హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు విరహోత్కంఠిత. రచన శ్రీమతి పివి శేషారత్నం గారు. ఇక కథలోకి వెళ్తే, సిరి నా లవ్. అతడు ఆమెను సమీపించాడు. మరుక్షణం మనోజ్ బాహువులు శిరీషను ఆర్తిగా చుట్టుకున్నాయి. ఆశ్చాదన లేని అతని విశాల వక్షస్థలం, బలిష్టమైన భుజాలు, సూదంటురాయి వంటి చురుకైన నేత్రాలు ఆమెను మోహపరవశురాలిని చేశాయి. పురుషుని మెచ్చిన స్త్రీకి శృంగార శాస్త్రం గురించి నేర్పక్కర్లేదు. సూర్యుడు ఉదయించినట్టుగా, వెన్నెల కాంతి విరజిమ్మినట్టుగా, లత కాండాన్ని అల్లుకున్నట్లుగా, మొక్కలు పుష్పించినట్లుగా సహజ సిద్ధంగానే స్త్రీకి అది సిద్ధిస్తుంది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. ఆమె శరీరం నుండి వెలువడే సహజగంధంతో మిళితమైన వాసన అతనిని మత్తెక్కించింది. ఆమె కళ్ళు అరమేడ్పులయ్యాయి. మూలాధారంలో ఉన్న పృథవీతత్వం, మణిపూర చక్రంలో ఉన్న ఉదకతత్వం, స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం, అనాహత చక్రంలోని వాయుతత్వం, విశుద్ధ చక్రంలోని ఆకాశతత్వం, కనుబొమ్మల మధ్య మాధ్యమంలోని ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని వీడి సుషుమ్న మార్గంలోని సహస్రాకార కమల స్వర్గంలోకి ఆమె ప్రవేశించింది. కామఃకామకృత్ కాతః కామః కామప్రదః ప్రభుః కామదేవః కామపాలః కామీకాంత కృతాగమః. వేనవేయ సంవత్సరాలు వర్షాలు లేక తపిస్తున్న భూమిపై చినుకులు పడి ఆగిపోయినట్టు ఆమె దహించుకుపోతోంది. ఆజ్యం పోసిన అగ్నిలా ఆమె జ్వలించిపోతూ జ్వాలామాలిని అయి దిగంతాలకు అన్వేషిస్తూ వ్యాపించింది. అగ్ని ఆమె నాభి నుంచి విస్తరించి శరీరాన్ని చుట్టుముడుతోంది. పాదాలు అగ్నికీలలై, బాహువులు అగ్నిజ్వాలలై ఆలింగనానికి ఉరకలు వేస్తున్నాయి. కానీ ఏదో అపశృతి. ఏది ఆ ఆలింగనం? కళ్ళు తెరిచిన శిరీష కళ్లకు భర్త మనోజ్ కనపడలేదు. అంతే, ఆమె మనసు సాగరమదనం నాటి పాలకడిలా అయింది. ఆమె ఆలోచనలు విస్తరించిన శేషుని పడగల్లా బుసలు కొడుతున్నాయి. అయితే వినిపిస్తుంది సాగరఘోష మాత్రం కాదు, ఆమె అంతరంగ మథనం. ఎందుకిలా జరిగింది? అసలేం జరిగింది? చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు మాధవి తమ అతిథిగా 10 రోజుల క్రితం వచ్చి వెళ్ళినప్పటి నుంచి శిరీష అదో రకమైన అయోమయంలో పడిపోయింది. ఇన్నాళ్ళు భర్త మనోజ్కు తనంటే పంచప్రాణాలని, ఇద్దరు చిలకా గోరింకల్లా చూడముచ్చటగా కాపురం చేసుకుంటున్నారని సంతోషపడేది, గర్వపడేది కూడా. కానీ మాధవి వెళ్ళేటప్పుడు అదేమిటి అలా అనేసింది? అదేంటి అసహ్యంగా ఈ 2 ఏళ్ల కాపురంలో మీ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదా? షిట్! రోజు ఒకరిపై ఒకరు కడవల కొద్దీ ప్రేమ కురిపించుకుంటూనే ఉన్నారా? ఇదేం కాపురమే? ఓ పొట్లాట విరహము లేకుండా ఇదేం చప్పిడి సంసారమే? నేను చూడు, వారంలో కనీసం 2 సార్లైనా మా ఆయనతో పోరాడతాను. తను 4 రోజులకు ఒకసారైనా నాకు విడాకులిచ్చేంతగా అరుస్తాడు. నేను చటుక్కున అలిగి ఓ 4 రోజుల పాటు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వారం పూర్తయ్యేసరికి ఇంక చూడాలి శేఖర్ పాట్లు. నేను పెట్టిన షరతులన్నిటికీ తలూపి అడిగిందల్లా కొనిపెట్టి కాళ్ళబేరానికొస్తాడు. ఇక ఆ రాత్రి మాకు స్వర్గమేననుకో. ఇద్దరి తండ్రులది ఒకే డిపార్ట్మెంట్ కావడంతోనూ, పక్కపక్క క్వార్టర్స్ అవ్వడంతోనూ మాధవి తను చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచం అన్నంత కాకపోయినా ప్రాణ స్నేహితులుగానే పెరిగారు. ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా చెప్పుకున్నట్టుగా నెల్లాళ్ల తేడాలో జరిగాయి. అయినా మాధవ్ది వాళ్ళ ఆయనది ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగాలు అవడంతో ఆ ఊళ్ళోనే ఉండిపోయారు. పెళ్ళయ్యాక ఒక్కసారంటే ఒక్కసారే, అది మొదటి పండుగకే తమ దంపతులిద్దరూ అమ్మ వాళ్ళ ఊరెళ్ళారు. కానీ మనోజ్కి మాత్రం సెలవు దొరకని ఉద్యోగం అవ్వడంతో తను ఈ 2 ఏళ్లలోనూ అమ్మా నాన్న ఎంతగా గోల పెడుతున్నా పుట్టింటి మొహమే చూడలేదు. నిజానికి మనోజ్కి టూర్లు ఎక్కువ ఉంటాయి. తనంటే ప్రాణం పెట్టే మనోజ్ ఆ టూర్లకి
తనను కూడా తీసుకుపోతుంటాడు. అతను ఆఫీస్ పని పూర్తయ్యాక మరో రోజు అక్కడే ఉండి కొత్త ప్రదేశాలన్నీ తిరిగి రావడం ఇద్దరికీ అలవాటయింది. అందుకే ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మనోజ్ని వదిలి ఉండే అవసరం నాకు రాలేదు. 10 రోజుల క్రితం ట్రైనింగ్ పని మీద మాధవి వస్తున్నట్టు ఫోన్ చేయడంతో తను ఎగిరి గంతేసింది. ఎన్నాళ్ళైపోయిందో మాధవిని చూసి. రైలు దిగగానే తనని గాఢంగా వాటేసుకుంది. మనోజ్ కొంటెగా నవ్వాడు. ఆ ఆ ఇది ప్లాట్ఫామ్ అమ్మాయిలు. స్నేహితులిద్దరూ ఇంటికెళ్ళాక మీ ఇష్టం. లేకపోతే అదిగో అంతా మిమ్మల్నే చూస్తూ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఏవండి మాధవి గారు, నా మీద నమ్మకం లేకపోతే అటు చూడండి, టికెట్ కలెక్టర్ ఇటుకేసి పరిగెత్తుకొస్తున్నాడు. చూడవే మాధవి, ఇది వరుస. కలుసుకోక 2 ఏళ్లకు కలుసుకున్నామని కూడా లేకుండా చూడు ఎలా జోకుతున్నారో. మురిపెంగా భర్తను ముద్దుగా మోచేత్తో పొడిచింది స్నేహితురాలు చూడకుండా. కానీ మనోజ్ మాత్రం గావుకేక పెట్టాడు. చంపేశావు సిరి. మాధవి కూడా గట్టిగా నవ్వేసింది. మీ ఇంట్లో నేనుండే ఈ 4 రోజులు మా మధ్యకొచ్చారో మీ పని ఇంతేనండోయ్ మనోజ్ గారు. బుద్ధిగా గుంజీలు తీస్తున్నట్టు పోజిచ్చాడు మనోజ్. మీరు ఎంతైనా ఒకటి. మధ్యలో వచ్చిన వాడిని నా జాగ్రత్తలో నేనుండడం మంచిదిలేండి అన్నది. ఇంటికెళ్ళిన దగ్గర నుంచి ఇద్దరూ ఒకటే కబుర్లు. మధ్యలో నేను వంకాయలు తరిగిపెట్టనా సిరి? అబ్బే, మీ కబుర్లలో పడి నా క్యారేజ్ అవతల ఆఫీస్కి టైం అవుతుంటేను నసిగాడు మనోజ్. మీ శ్రీమతికి మీరంటే మహా లవ్లేండి. తెల్లవారుజామున నిద్రలేచి వండేసింది. మాధవి నవ్వింది. హతోస్మి. అయితే ఇవాళ చలచల్లని కూల్ కూడేనన్నమాట. అన్నట్టు సిరి, వాషింగ్ మెషిన్లో ఉతికేసిన బట్టలున్నాయి. మీ కబుర్లయ్యాక ఆరాయి. మనోజ్ వెళ్ళిపోయాక అడిగింది మాధవి. రోజు ఇంట్లో ఉన్నంతసేపు చంటి పిల్లాడిలా ఇలా నీ కనుగట్టుకునే తిరుగుతాడా ఏమిటే మీ ఆయన అని. తను సిగ్గుపడింది. ఆఫీస్ నుంచి వచ్చాక కూడా అంతేనే. నేను కనబడకపోతే క్షణం తోచదాయనికి. అదేమిటి మరి పోట్లాడుకునేదెప్పుడు? ఇంతవరకు ఆ అవసరమే రాలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదే అంది. దాంతో మాధవికి కోపం నషాలానికి అంటింది. ఆ రోజు రాత్రి కూడా మనోజ్ని గమనిస్తూనే ఉంది. అతనికి అన్నీ అమర్చిపెట్టి తమ గదిలో ఇద్దర్లు కబుర్లు చెప్పుకుంటుంటే ఏదో కొంప మునిగినట్టే అరిచారు మనోజ్. శిరీష, ఓసారి ఇటు రావోయ్. తను ఉరకలెత్తుతూ వెళ్ళి వచ్చింది. ఆయనకి రాత్రుళ్ళు దాహం ఎక్కువే. మంచినీళ్లు మంచం కింద పెట్టడం మర్చిపోయాను అంది తిరిగొచ్చి కంగారుగా ముఖం అద్దుకుంటూ. అర్థమవుతూనే ఉందిలే. మాధవి మాటలో ద్వందార్థం. మళ్ళీ అదే పిలుపు. మళ్ళీ తను అదే పరుగు. పాపం ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయి విపరీతమైన తలనొప్పిగా ఉందంటేనూ అమాయకంగా చెప్పింది. తలపట్టి వచ్చావు అంతేనా? కాదే, తలనొప్పి టాబ్లెట్లు ఇచ్చి వచ్చాను. అన్నిటికీ నా మీదే ఆధారపడతారు. రేపెప్పుడైనా అవసరమైతే ఎలాగో. ఆమె మాటలకు మాధవి విస్తుపోయింది. ఎప్పుడైనా అంటే ఇప్పటిదాకా ఎప్పుడూ మీరిద్దరూ అసలు విడివిడిగా ఉండనే లేదా అడిగింది. లేదే అంది శిరీష. అందుకే చటుక్కున ఆపేసింది. అదేంటే అసహ్యంగా? ఈ 2 ఏళ్ల కాపురంలో మీ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదా? షిట్. రోజు ఒకరిపై ఒకరు కడవల కొద్దీ ప్రేమ కురిపించుకుంటూనే ఉన్నారా? ఇదేం కాపురమే? ఓ పొట్లాట విరహము లేకుండా ఇదేం చప్పిడి సంసారమే? అదేంటో ఆయనకి నా మీద ఎప్పుడూ కోపం రాలేదు. నాకు ఎప్పుడైనా వచ్చినా మళ్ళీ అంతలోనే ఆయన మీద జాలేసి చెప్తూ ఆపింది శిరీష. కరిగి నీరైపోతావు. మగాళ్ళు వట్టి స్వార్థపరులే. నువ్వు లేకపోతే నేనుండలేను అని మనల్ని మునగ చెట్టు ఎక్కించినట్టే ఎక్కించి తోసేస్తారు. ఇలా అయితే లాభం లేదే. నీకు తాటాకులు కట్టేస్తున్నాడు మీ ఆయన. అదీగాక తగువుల్లేని దాంపత్యంలో మజా ఏముంటుందే? అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. సంఘర్షణ చక్కని అనుబంధానికి పునాది వేస్తుంది. అయినా మీ ఆయనకి ఆ ఇది ఎక్కువనుకుంటాను అంది మాధవి కన్నుగీటుతూ. తను మహా సిగ్గుపడిపోయింది. ఒక్క రోజులో ఎలా కనిపెట్టేశానో చూసావా? రాత్రి నిన్ను 2 సార్లు పిలిచింది. తిరిగొచ్చిన 2 సార్లు కొత్త పెళ్లి కూతుర్లా ఎర్రబడ్డ నీ చెక్కిళ్ళను చూసినప్పుడు నాకు అర్థమైపోయిందిలే. అబ్బా,
ఊరుకోవే, సిగ్గు లేకుండా. ఇంకేమైనా కబుర్లు చెప్పు. అన్నట్టు సునీత పెళ్ళికి నువ్వు వెళ్ళావా? నాకు శుభలేఖ వచ్చింది. కానీ అప్పుడు కేరళ టూర్లో ఉన్నాం ఇద్దరమును. వాళ్ళ ఆయన చూడడానికి ఎలా ఉంటాడే మధు? తను మాట తప్పించింది. ఒక్కసారి మీ ఆయన మీద అలిగైనా రావచ్చు కదే. మీ అమ్మగారు ఒకటే గోల. 2 ఏళ్ళు అయింది దాన్ని చూసి. ఎప్పుడూ వస్తామనడమే గాని ఏనాడు రానే రారు. చూడు, నీ స్నేహితురాలు పెళ్ళయ్యాక పుట్టింటిని ఎలా మర్చిపోయిందో అని అంది. ఈసారి సంక్రాంతికి తప్పక వస్తామే ఇద్దరం. మీ ఆయనతో వస్తే ఇంక మాతో ఏం గడుపుతావు? ఇదిగో ఇలాగే అంటూ రెచ్చగొట్టింది. పాపం మరీ అలా అనయికే. ఆయనకి నేనంటే చాలే, పడుకో, నిద్రొస్తుంది. మాధవి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించిన కొద్దీ ఆమె అన్నట్టు సంసారం రోజు ఒకేలా ఉంటే అందులో థ్రిల్ ఏమంటుంది అనిపించడం మొదలెట్టింది. అందుకే ఎలాగైనా విరహంలో ఉన్న సుఖం తెలుసుకునేందుకైనా ఆయనతో పోట్లాడాలి. అంటే కోపం తెప్పించే పనులు చెయ్యాలి. అతను గట్టిగా అరిస్తే తను ఓ వారం పుట్టింటికి చెక్కేయాలి. అదీగాక తనకి అమ్మ వాళ్ళని చూడాలని అనిపిస్తుంది. అందుకే ఎన్నడూ లేనిది ఆ రోజు రాత్రి కావాలని భర్తతో తగువ పెట్టుకుంది తను. మనోజ్ విస్తుపోయాడు. మనోజ్కి ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఆ రోజు అతను వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వస్తువులన్నీ విసిరేసినట్లున్నాయి. సిరి అని గావుకేక పెట్టాడు. ఏంటి? అప్రసన్నంగా పెట్టింది ముఖాన్ని. ఇల్లేమిటే ఇలా ఉంది? ఎవరైనా వచ్చి వెళ్ళారా? నాకేం 100 చేతులు లేవు సర్దడానికి. ఆ పక్కింటి బబ్లు వచ్చాడు. వాడికెందుకో తిక్కగా ఉండి. మనోజ్ గట్టిగా అరుస్తాడని, తను ఎదిరించవచ్చని ఎదురుచూసిన తనకి నిరాశే మిగిలింది. పోన్లే పాపం, వాణ్ణి ఈ మధ్య కొత్తగా స్కూల్లో వేసేశారుగా. ఇన్నాళ్ళు ఇంట్లో స్వేచ్ఛగా ఉండి ఒక్కసారి బయట వాతావరణంలోకి వెళ్తే ఇలాగే ఉంటుంది అని మారు మాట్లాడకుండా తనే క్షణాల్లో ఇల్లంతా నీట్గా సర్దేశాడు. అది చూసి తను నిట్టూర్చింది. ఆ రాత్రి తన గుండెల్లో తలపెట్టుకుంటూ, సిరి, మనకి అలాంటి బాబు ఉంటే బాగుంటుంది కదా. అయినా అలాంటిది జరగాలంటే ఈ సుఖం లేకుండా కనీసం 6 నెలలైనా ఉండాలట కదా. అమ్మో, అన్నాళ్ళు నేనుండగలనా? కానీ ఆ కళ్ళలో తన పట్ల ఆరాధనకు కరిగిపోయింది. తెల్లారాక మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మళ్ళీ అతనితో ఎలాగైనా పోట్లాట పెట్టుకోవాలనే కోరిక తన్నుకొచ్చింది. ఎందుకు? విరహం కోసం ఉత్కంఠ. ఇంకోసారి అతనికి ఎంతో ఇష్టమైన చొక్కాను వీపు మీద కత్తిరించేసింది. స్పందన లేదు. మరోసారి అతను బాత్రూంలో ఉండగా ఆఫీసర్ నుంచి వచ్చిన ఫోన్ మెసేజ్ను చెప్పలేదు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక మనోజ్ ఉగ్ర నరసింహ రూపంను బయటపడిపోయింది. దాంతో ఆమె భయపడిపోయింది. నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? అందగత్తెననా? పెద్ద తెలివైన దాన్ననా? నీ మతిమరుపుతో ఆఫీస్లో నా పరువు తీశావు. ఆఫీసరు నేను కలిసి అర్జెంటుగా టూర్కి వెళ్ళాలని మెసేజ్ ఇస్తే ఎందుకు చెప్పలేదు? నా కోసం చూసి చూసి ఫ్లైట్కి టైం అయిపోయిందని ఆయన వెళ్ళిపోయాడు. నేను దేభ్యం మొహం వేసుకుని ఆఫీస్కి వెళ్తే ఇంత నిర్లక్ష్యం ఏంటని మార్కెటింగ్ హెడ్ నా తల వాచేలా చివాట్లు పెట్టాడు. అయినా నీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళప్పటి నుంచి నీ మనసు పుట్టింటి మీదకి పోయినట్టుంది. 4 రోజులు వెళ్తానని చెప్పి ఏడవచ్చుగా హడలెత్తించాడు. అది కాదండి. తను హడలిపోయి ఏదో చెప్పబోతున్నా అతను వినలేదు. విసురుగా వెళ్ళిపోయాడు. తనకి దుఃఖం ముంచుకొచ్చింది. ఆ రోజు మొదలు వారం రోజులుగా మనోజ్ తనతో నిజంగా మాట్లాడడం మానేశాడు. 2 రోజుల తర్వాత అతని కోపం పోతుందనుకుంది కానీ ఇదేంటి ఇలా అయింది? ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ అతనంత ముభావంగా ఉంటుంటే తనకెంతో బాధగా ఉంటుంది. అతని స్పర్శలేని జీవితం మీద విరక్తి కలుగుతుంది. శిరీష, మనకి లక్కీ ఛాన్స్ తగిలింది తెలుసా? మార్కెటింగ్ టూర్ మీద మనోజ్, మా ఆయన, నువ్వు, నేను రేపు గుల్మర్గ్ బయలుదేరుతున్నాం. అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? టాబ్లెట్ వేసుకో, రేపటికి ఫ్రెష్ అయిపోదువు గాని. నాకు సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటూ టికెట్లు చేతిలో పెట్టి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. మనోజ్ కొలీగ్ అండ్ ఫ్రెండ్ నారాయణ గారి భార్య సుశీల. దంపతులిద్దరూ కలుపుగోరుగా ఉంటారు తనతో. జమ్మూ శ్రీనగర్కి గుల్మర్గ్ 4 గంటల ప్రయాణమని, చక్కటి టూరిస్ట్ ప్రాంతమని,
భూతల స్వర్గంగా భావించే గుల్మార్గ్ నుంచి 8 కిలోమీటర్లు పైకెక్కితే హిమగిరి శిఖరాల దగ్గరికి చేరి అక్కడి మంచులో ఆడుకోవడం తన కల అని మనోజ్ ఎన్నిసార్లు తనని ఊరించేవాడో. అది ఇన్నాళ్ళకి నెరవేరబోతుంది. కానీ మనోజ్ వస్తాడో రాడో? తన మీద కోపం పోక రాకపోతే? ఆలోచనలో పడి శిరీష నిరాశగా చేతిలో టిక్కెట్లతో మనోజ్ వచ్చే వరకు కూర్చుండిపోయింది. మనోజ్ టిక్కెట్లు చూసి ముభావంగా తల ఊపాడు. అది తప్ప ఎక్కువగా ఏం మాట్లాడలేదు. శిరీష మనసుకి ఆ ప్రవర్తన ఎంతో కష్టమనిపించింది. శ్రీనగర్లో ఎక్కిన టాక్సీ నలుగురిని గుల్మర్గ్ దగ్గర వదిలిపెట్టింది. గుర్రాళ్ల వాళ్ళు వెంటపడ్డారు. శిరీషకి గుర్రం ఎక్కడం ఇష్టం లేదు, పైగా భయం కూడాను. కానీ సుశీల గారు ఫక్కున నవ్వింది. ముసలమ్మని నేనెక్కుతుంటే నీకు భయమంటావేమిటోయ్? మీ ఆయన ఇంకో గుర్రం మీద నీ పక్కనే వస్తుంటాడుగా. అది కాదండి, పడిపోతేనో? ఏం పడవమ్మా, మేమంతా లేమా, మాకు గుర్రం కొత్తే, నారాయణ గారు ధైర్యం చెప్పారు. మంచులో నడిచేందుకు వేసుకున్న బూట్లతో, చలిని కాచే కోటుతో గుర్రం ఎక్కడం కాస్త ఇబ్బందిగా ఉన్నా సరదాగా అనిపించింది శిరీషకి. కానీ గుర్రం ఎవరి ప్రమేయం లేకుండా అక్కడ దారి తెలిసినట్టు ఎక్కేస్తుంటే గుండెల్లోంచి భయం తన్నుకొస్తుంది. అయ్యో మనోజ్ తనతో ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుండును, తనకి ధైర్యంగా ఉండేది ఎన్నోసార్లు అనుకుంది. ఓవైపు గుండెల్లోంచి చలి తరుముకొస్తుంది. దారి పొడవునా పచ్చని పచ్చిక మీద గొర్రెలు. అసలు అక్కడ వాతావరణమే చాలా వేరుగా ఉంది. 2 గంటలు ప్రాణాలు ఉగ్గబట్టుకొని శిఖరాలు చేరగానే ఆనందంతో పెద్ద కేకలు పెట్టాలనిపించింది శిరీషకి. ఆకాశాన్ని చుంబిస్తున్న మంచుకొండలు, చుట్టూ పచ్చగా పొడవుగా దేవదారు వృక్షాలు. జీవితంలో అంత అందమైన దృశ్యం ఎప్పుడూ చూడలేదేమో. శిరీషకి గుండె గొంతుకులోకి వచ్చేసినట్టు అనిపించింది. ఇదిగో మనోజ్, ఇక్కడ మీరెవరో మేమెవరో, మీ ఇష్టం వచ్చినట్టు మీరు, మా ఇష్టం వచ్చినట్టు మేము అనుకుందాం. ఇక్కడున్న జంటలన్నీ ఇలాంటివే. మంచులో ఆ స్లెడ్ల మీద జారేటప్పుడు మాత్రం అమ్మాయిని అస్సలు వదిలిపెట్టకు, కాలు జారితే కష్టం అంటూ నారాయణ దంపతులిద్దరూ టాటా చెప్పేసి మంచు మీద విహరించడం మొదలుపెట్టారు. మనోజ్ మౌనంగా కాసేపు శిరీష చెయ్యి పట్టుకొని మంచు మీదకు ఎక్కడం మొదలుపెట్టాడు. తర్వాత చెయ్యి వదిలేశాడు. మధ్యలో శిరీష ఎన్నిసార్లు పడిపోయిందో. మనోజ్ మీద కోపం కూడా వచ్చింది. ఏదో చిన్న మాట పట్టింపు వచ్చిందని ఇంత అందమైన ప్రదేశంలో ఏ అనుభూతి లేకుండా తననిలా వదిలేస్తాడా? తనకెవరి సాయమో అక్కర్లేదు, తనే ఎక్కగలదు. శిరీష పంతంగా కొంతవరకు ఎక్కి అక్కడ మంచు మీద జారడానికి ఉపయోగించే స్లెడ్జ్ మీద కూర్చుంది. అది ఆ మంచు మీద అంత ఎత్తు నుండి వేగంగా జారిపోతుంటే భయంతో అరవడం మొదలుపెట్టింది. అయినా అక్కడ ఎవరూ ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు. మంచుబండి తిరగబడి శిరీష మంచులో కూరుకుపోయింది. ఎలాగో కష్టపడి బయటకొచ్చిన బోట్లలోకి మంచు దూరిపోయి కాళ్లలో రక్తం గడ్డకట్టుస్తున్నట్టే అనిపించింది. పైగా మంచులో కూరుకుని లేచిందేమో. ఒకటే చలి. దాదాపు 2 గంటల తర్వాత కానీ మనోజ్, నారాయణ, సుశీల కనిపించలేదు. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రాకపోతే ఆ జీవితం వృధా అనిపించింది కదోయ్ మనోజ్. అబ్బా, నాకు మళ్ళీ బాల్యం గుర్తొచ్చినట్టే ఆడుకున్నాం మేమిద్దరమును. నారాయణ గారి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. సుశీల గారు కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిదిబ్బైపోతూనే ఉన్నట్టు అనిపించింది. పదండి, మళ్ళీ ఆ దుక్కుమాలను గుర్రాలెక్కాలి. చీకటి పడిపోతుంది కూడాను. ఇంతెత్తు నుంచి మళ్ళీ గుర్రం మీద 3 గంటల ప్రయాణం అంటే ఒళ్ళు హోనమే. సుశీల గారు గొణుక్కుంది. ఉన్నట్టుండి మంచు కురవడం మొదలెట్టింది. అంతా మంచులో తడిసి ముద్దయిపోయారు. అయినా గుర్రాలు మాత్రం అలవాటైన దారిలో అంత ఎత్తుమించి రాళ్ళు గుట్టలు దూకుతూ వెళ్తున్నాయి. దారిలో ఎక్కడి నుంచో జలపాతం చప్పుడు సంగీతంలా వినిపించింది. శిరీషకు అక్కడే ఉండిపోవాలనిపించింది. దూరంగా కొండలపై నుంచి ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు. మనోజ్ గుర్రం దిగి ఆ మంచునీళ్లతో మొహం కడుక్కున్నాడు. శిరీషకు దిగాలనిపించినా మళ్ళీ ఎక్కడం కష్టమని ఊరుకుంది. చీకటి పడిపోయింది. నారాయణ గారి మాటలు వినిపించడం మానేశాయి. హమ్మో, తను ఒంటరిగా మిగిలిపోలేదు కదా. మనోజ్ ఏడి?
భయంతో ఆమె కాలు గుర్రానికి ఎక్కడెక్కడ తగిలిందో ఏమో అది సకిలించి ఆమెను కింద పడేసింది. అదృష్టవశాత్తు పచ్చిక మీద పడి దెబ్బలు తగల్లేదు. కానీ ఏడుపు వచ్చేసింది. ఈ మంచు పర్వతాల మధ్య ఇలా కడితేరిపోవాలని రాసి ఉందేమో. కాసేపట్లో తనను వెతుక్కుంటూ వెనక్కి వస్తున్న మనోజ్ రూపాన్ని గుర్తుపట్టింది. వట్టిపోయిన నేలలోంచి చొచ్చుకు వచ్చేందుకు తహతహలాడుతున్న నీటిలా ఆమెలోంచి దుఃఖం తన్నుకు వచ్చింది. అతడు చేయి అందించాడు. అతని చేయి తగలగానే ఆమెలో అలసట మటుమాయమైంది. భయంతో అతన్ని హత్తుకుంది. అతడు మెల్లిగా తన భుజాన్ని ఊతంగా ఇచ్చి తన గుర్రం మీదకి ముందుగా శిరీషను ఎక్కించి తర్వాత తనెక్కాడు. గుర్రం కుదుపులకి అతని శరీరం ఒత్తుకుంటుంటే గడ్డకట్టుకుపోయిన ఆమె శరీరంలో కాస్త వేడి మొదలైంది. కొంత దూరం వెళ్ళేసరికి టెంట్లు కనిపించాయి. ఇదేమిటి ఇక్కడ ఆపారు? మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలిగా అంది శిరీష గుర్రం దిగుతూ. ఈ చీకట్లో గుర్రాల మీద వెళ్ళడం క్షేమం కాదంటున్నారు గుర్రాల వాళ్ళు. మనోజ్ మనకి ఈ రాత్రికి టెంట్స్ని బుక్ చేసి ఉంచాడుగా అన్నాడు నారాయణ. ఎలాగో ఆ 2 కిలోమీటర్లు వెళ్తే పోలా? టాక్సీలో శ్రీనగర్కి 4 గంటల్లో వెళ్ళి హోటల్ రూమ్ చేరుకోవచ్చు కదా సుశీల గారు అంటుంది. పడుచు జంట కదా, ఈ చలిలో ఈ టెంట్లో ఉండే మజా కోసమే. పోనీవోయ్, మనము ఈ రాత్రికి పడుచు జంట అయిపోదాం అన్నారు నారాయణ. చాలండి, ఏళ్ళొస్తున్న కొద్దీ మరీ చిన్నపిల్లలైపోతున్నారు మీరు. ఆవిడ విసుగులో అయిష్టత లేదు. అలా చిన్నవాళ్ళైపోవడానికేగా ఇక్కడికొచ్చింది అన్నారు నారాయణ గారు. ఏవోయ్ విరహోత్కంఠిత, నీ విరహం ఉత్కంఠ తీరిందా? ఎలా ఉంది మన ప్లాను? వారం రోజులుగా నువ్వెందుకు నాతో మాటిమాటికి తగులాడుతున్నావో నీ డైరీ చూస్తేనే గాని తెలిసింది కాదు. ఏం చేస్తాం? శిరీషను సందిట్లో బంధించాడు మనోజ్. శిరీష కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళు మెరుస్తున్నాయి చిలిపిగా. అంటే విరహంతో పాటు ఇంతటి చలిని కూడా సృష్టించి నీ సరదాను తీర్చడానికి నారాయణ దంపతుల్ని మనతో తీసుకురావడానికి కాస్త ఖర్చయితేనేం కానీ, అంటే ఇది మీ ఆఫీస్ టూర్ కాదా? టూరా? మన టూర్లు దక్షిణ భారతదేశంలోనే గాని విరహవేదనతో వేగే భార్యతో ఇలా మంచు శిఖరాల మధ్య టెంట్లో గడపడానికి ఎందుకుంటాయిట? 10 రాత్రులు విరహంతో నన్ను శిక్షించిన నిన్ను ఈ రాత్రి నిద్రపోనిస్తానేమో చూడు అన్నాడు. ఆమె నవ్వుకి వసంతం చిగిర్చి 1000 కోకిలలు ధ్వనించినట్టయింది. ఆ చిరునవ్వు అతనికి మన్మధుడు పంచబాణాలు ఒకేసారి ప్రయోగించినట్లు అనిపించింది. కలలైనా అనుభూతులైనా నాకు ఒక్కటే. రెండిటిలోనూ నేను అనుభవాల కోసం తహతహలాడను. అవి నా సొంతమయ్యాయి. థ్యాంక్స్ మాధవి. మనసులోనే మాధవ్ గురించి అనుకుంది శిరీష. విరహం పేరుతో జీవితాన్ని అనుభవించకుండా ఉంటే ఆ జీవితానికి ద్రోహం చేసినట్టే. గడిచిన కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేం కదా అనుకున్నాడు మనోజ్. అంతటి చలిలోనూ శిరీష నుదుటి నుంచి కారిన తిలకం ఆమె చెక్కిలికి మరింత శోభనిస్తుంటే ముందుకి వంగాడతను. అనుభవం కేవలం శరీరానికి సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది. ప్రేమలో, శృంగారంలో మనశ్శరీరాల కలయిక ఉంటుంది. అనుభవాల కోసం దాహం వేయడం ఒక అనుభూతి. సాధారణ దాహం నీరు తాగడంతో తీరిపోతుంది. కానీ అనుభూతుల కోసం దాహం ఎన్నడూ తీరేది కాదు. సజాతు కామః కామనామూపభోగ్యేన కామ్యాతి వావిషా కృష్ణవర్తేన భూయ ఏవాభివర్ధతే. అంటే అగ్నిలో ఆజ్యం పోసినప్పుడల్లా అది వృద్ధి చెందుతూనే ఉన్నట్టు అనుభవించడం వల్ల కామం ఉపశమించదు, వృద్ధి చెందుతూనే ఉంటుంది మరి.